అంటే ఈరోజు 1,00,000 రూపాయలు సంపాదించాలి, 2 లక్షలు సంపాదించాలి, 3 లక్షలు సంపాదించాలని కాదు. ఇది అన్లిమిటెడ్, అంటే కోట్ల బిజినెస్. ఏ కస్టమర్ అయినా ప్రొడక్ట్ ఖరాబ్ గాంధీ ఉంది అంటే, సెకండ్ హ్యాండ్ ఆనంది ఉంది అంటే అది కేవలం భూమి మాత్రమే. మనం గోల్డ్ పెట్టుకుంటాం చేతికు, అంటే స్వర్ణం, దాన్ని ఆ భూమి కలర్ కూడా స్వర్ణం కలర్లే ఉంటుంది. కానీ ఎప్పటికీ ఖరాబ్ గాంధీ ఉంది అంటే ఈ భూమి మీద మనుషులు పుట్టుక ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ రోజే రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది. అది జరగదు, ఇది జరగదు. అలాంటి ప్రోడక్ట్ సార్ మనకు అందిస్తుండు. కాబట్టి చాలా జాగ్రత్తగా 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్నాం, 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్నాం, ఇంటర్ నుంచి డిగ్రీ చదువుకున్నాం. ఇది ఎడ్యుకేషన్, రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ కూడా సేమ్. ఏదైనా ఆక్సిజన్ ఎంత అవసరమో డబ్బు అంత అవసరం. డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు. ఇదం మూలం ధనం జగత్. కాబట్టి ఏదైనా డబ్బు సంపాదించాలన్నా, ఏజ్ సంపాదించాలన్నా ఒక గురువు అనేది ఖచ్చితంగా ఈ భూ మండలంలో కానీ ఈ సామాజిక దాంట్లో ఉండాలి ఖచ్చితంగా. గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి సార్ కూడా మన గురుస్థానంలో ఉన్నారు. కాబట్టి గురువులాగా మనకు శిష్యులకు శిక్షణ ఇస్తే వాళ్ళు కూడా ఇంకొక 10 మందికి శిక్షణ ఇచ్చి ఇంకో 1000 మందిని తయారు చేయాలని చెప్పేసి సార్ ఆలోచన. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు పిలిచి ట్రైనింగ్ ఇచ్చి ఒక చిన్న పిల్లవాడికి శ్రీకృష్ణునికి వెన్నముద్దలు పెట్టినట్టుగా నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను, దగ్గర నేర్చుకొని ప్లాట్లు అమ్ముకొని డబ్బులు సంపాదించుకో అంటే ఇది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా, ఒక స్కూల్ లాగా, ఒక ఇంటర్మీడియట్ కాలేజీ లాగా, ఒక డిగ్రీ కాలేజీ లాగా సారు ఆ విధంగా ట్రీట్ చేసి అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాడు. లైక్ ఒక ప్రిన్సిపాల్, ఒక డైరెక్టర్ లాగా ఉండి. సో దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని అందరూ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఉన్న స్థానం నుంచి కోటీశ్వర్లు కావాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవాలి. వితౌట్ టార్గెట్ మనం బస్ ఎక్కుతాం గణేష్ టెంపుల్ నుంచి నాగోల్కి వెళ్ళడానికి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకుంటాం. అట్లనే మనం మన జీవితంలో మన పరిస్థితులు అందరికీ ఒకేలా పరిస్థితులు ఉండవు. ఎవరెవరు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ ఇంటి పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించాలి అంటే కేవలం డబ్బు అనేటువంటిది ఒకటే ఒక ఆయుధం. అది మన దగ్గర స్ట్రాంగ్ ఉన్నట్టయితే ప్రపంచం మొత్తం నీకు దాసోహం అవుతుంది, నీ మాట వింటారు. కాబట్టి సార్ ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరూ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని కోటీశ్వర్లు కావాలని చెప్పేసి అండ్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి స్వర్ణశ్రీ కంపెనీ ఎండి సార్ ఇద్దరికి నా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతం, మహాద్భుతం. ఏదైతే అర్జునుడికి యుద్ధం ముందు శ్రీకృష్ణుడు వచ్చిండో అంత నమ్మకం, ఆ ధైర్యం. బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్ రియల్లీ సార్, చాలా బాగుంది.